వామ్మో! నాటుకోళ్ళు పెంచడం ఇంత కష్టమని నాకు తెలీదు. మన పుచ్చుకికి మెడ కరెక్ట్ అయిందో లేదో అన్ని కోడి పిల్లలకి రోగం వచ్చేసింది. చాలామంది చెప్పారు అక్క వ్యాక్సిన్ వేయించు అని. కానీ మా ఇంటి దగ్గర అందరు ఏం అవసరం లే అనేసరికి పిల్లలు ఎలాగో హెల్తీ ఉన్నాయనుకుని ఊరికి ఉండిపోయాను. కానీ కొన్ని డేస్కి అన్నిటికీ డ్రై ఫాల్ పాక్స్ స్టార్ట్ అయిపోయింది. దేవుడు దయ వల్ల ఇది నేను చాలా త్వరగా నోటీస్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసా. లేదంటే ఇది వెట్ పాక్స్ కింద మారిపోయేది. అప్పుడు సర్వైవల్ రేట్ చాలా పడిపోయేది. కొంచెం కష్టం, కానీ ఇప్పుడు కూడా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది మెయిన్గా దోమల వల్ల స్ప్రెడ్ అవుతుంది. దీని సిమ్టమ్స్ ఏమంటే బాడీ మొత్తం హీట్ వచ్చేస్తుంది. నోటి దగ్గర అండ్ హెడ్ పైన ఫస్ట్ పింపుల్స్ లాగా స్టార్ట్ అయ్యి అది ఈ కోడి పిల్లలు గోక్కోవడం వల్ల బ్లడ్ వచ్చి గాయాలైపోతాయి. పిల్లలు టయర్డ్ అయిపోయి ఒక చోటలోనే కూర్చుండిపోతాయి. మనం భయపడాల్సింది డ్రై ఫాల్ పాక్స్కి కాదు, కానీ దానివల్ల వచ్చే సెకండరీ ఇన్ఫెక్షన్స్ అంటే ఐ ఇన్ఫెక్షన్, గాయాలు క్యూర్ అవ్వకుండా ఉండడం, నోజ్ ఇన్ఫెక్షన్ ఇలాంటివి ఇవి రాకుండా చూసుకోవాలి. కోడి పిల్లలకి ఏం ట్రీట్మెంట్ ఇచ్చాను అండ్ ఏమైందో నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తా. ఆ వీడియో మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎవరికన్నా ఇమీడియట్ ట్రీట్మెంట్ తెలుసుకోవాలి అని ఉంటే ట్రీట్మెంట్ అని కమెంట్ చేయండి, వాళ్ళకి చెప్తా. బాయ్.